గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ లైవ్ షో మనీ మనీ. నేను లయ. ఇక నిన్నటి స్టాక్ మార్కెట్స్ చూసుకున్నట్లయితే కనుక సెన్సెక్స్ 34 పాయింట్లు లాభపడి 36,617 వద్ద ముగిసింది. అదేవిధంగా నిఫ్టీ చూసుకున్నట్లయితే కనుక 22 పాయింట్లు లాభపడి 10,934 వద్ద ముగిసింది. అయితే నిన్న స్టాక్ మార్కెట్స్ ఏవేవి పాజిటివ్ లో ట్రేడ్ అయ్యాయి, అదేవిధంగా ఈ రోజు స్టాక్ మార్కెట్స్ ప్రధానంగా ఎలా ఉండబోతున్నాయి, ఏ స్టాక్స్ పాజిటివ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉందో మనకు వివరించడానికి మనతో పాటు టెక్నికల్ అనలిస్ట్ అంజన్ బాబు గారు ఉన్నారు. సో మీకు కనుక స్టాక్స్ పరంగా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్ కి క్లారిటీ తీసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ అంజన్ బాబు గారు. సో అంజన్ బాబు గారు, స్టాక్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే కొంచెం పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? స్టాక్ మార్కెట్ చూసుకున్నైతే కనుక నిఫ్టీ చూసుకున్నైతే కనుక మనకు గత 4 రోజుల నుంచి కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వచ్చిందంటే మనకు మేజర్గా వచ్చేసి మనకు ఎప్పుడైతే మనకు నిఫ్టీ వచ్చేసి 10,560 ఆ రేంజ్లో కొద్దిగా సపోర్ట్ తీసుకుంది. అక్కడ నుంచి కూడా ర్యాలీ జరుగుతూ వచ్చింది. మనకి ఇప్పుడు 10,934 ఆ రేంజ్లో ఉంది. సో మనకు అదేవిధంగా కూడా మనకు నిన్న మేజర్గా మనకు సెక్టర్ వైజ్గా చూసుకుంటే కనుక మనకు మేజర్గా వచ్చేసి రియాలిటీ అండ్ ఎఫ్ఎంసీజీ ఇవన్నీ కూడా కొద్దిగా లాస్ని అది చేయగా, అదేవిధంగా కూడాను ఆటోమొబైల్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వచ్చాయి. అండ్ నిఫ్టీకి కనుక చూసుకుంటే కనుక మనకు మేజర్గా వచ్చేసి ఇప్పుడు 10,985 ఆ రేంజ్లో కొద్దిగా రెసిస్టెన్స్ ఉందండి. ఇన్ కేస్ దానిపైన క్లోజ్ అవుతే కనుక మనకు అరౌండ్ 11,200 అండ్ 11,500 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అక్కడ కొద్దిగా కన్సాలిడేట్ అవుతే కనుక మనకు మళ్ళీ 10,835 ఆ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా కూడా మనకు రేపు ఆర్బీఐ పాలసీ అయితే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెట్ అనేది కొద్దిగా రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా 27,200 27,400 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే అంజన్ బాబు గారు, సో ఆర్బీఐ పాలసీ కూడా రాబోతోంది రేపు. సో ఎలాంటి పాలసీని తీసుకొచ్చే ఛాన్స్ ఉందంట? ఆర్బీఐ పాలసీ కూడా చూసుకోవడానికి అంటే మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చేసి 2 times ఇంట్రెస్ట్ రేట్స్ అనేది పెరగడం చూసామండి. అండ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అంటే క్రూడ్ అనేది ప్రీవియస్లో మనకు $85 అలా ఉండేది, అది ఇప్పుడు $62-63కి వచ్చింది. అదేవిధంగా కూడాను మనకు ఏదైతే ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది కూడా బాగా తగ్గుతూ వచ్చింది అనమాట. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మనకు ఇంట్రెస్ట్ రేట్స్ అనేది పెంచకపోవచ్చు, ప్రస్తుతానికైతే హోల్డ్ యాజిటీస్గా ఉంచవచ్చు. అండ్ డవిష్ జోన్లో వాళ్ళు మాట్లాడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఫర్దర్గా కూడా ఇదే విధంగా క్రూడ్ కానీ లేదంటే ఇన్ఫ్లేషన్ కానీ కంట్రోల్లో ఉంటే కనుక నెక్స్ట్ మనము ఇంట్రెస్ట్ రేట్ తగ్గే స్కోప్స్ ఎక్కువగా ఉన్నాయండి. ఓకే అండి, సో టెక్ మహీంద్రా Q3 రిజల్ట్స్ చూసుకున్నట్టయితే కనుక 28% ఇంక్రిమెంట్లో కొనసాగుతుంది. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? మనకు అంటే ఐటీ సెక్టర్ విషయానికి చూసుకుంటే కనుక మనకు గడిచిన పెద్ద కంపెనీస్ అయితే లార్జ్ క్యాప్ కంపెనీస్ ఇన్ఫోసిస్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, మైంట్రీ కావచ్చు, లేకపోతే ఎన్ఐటీ టెక్నాలజీస్ కావచ్చు, ఇవన్నీ కూడాను ఐటీ సెక్టర్ స్పెషల్గా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ చూసామండి. ఈవెన్ విప్రో ఆల్సో. సో అదేవిధంగా టెక్ మహీంద్రా కూడాను అరౌండ్ మంచిగా 1203 crores అలా ప్రాఫిట్స్ ఇచ్చింది. అంటే ఇయర్ బేస్లో చూసుకుంటే కనుక 28% అప్ ఇచ్చింది. అదేవిధంగా కూడాను దట్ గ్రోత్ రేట్ కూడాను అరౌండ్ 15 to 18% అనేది పెరిగింది. అండ్ ఎబిటా కూడా బాగా పెరుగుతూ వచ్చింది అనమాట. అండ్ మేజర్గా వచ్చేసి వీళ్ళు నిన్న ఇచ్చిన గైడ్లైన్స్లో ఏంటంటే మనకు 5G అయితే టెలికామ్లో 5G అయితే స్టార్ట్ అవుతుంది, అది డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ అంటే 2019 and 20 ఫైనాన్షియల్ ఇయర్స్లో మావి సేల్స్ కానీ గ్రోత్ కానీ ఇంకా బాగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి కూడా ఇంకా బాగా ఉంటుంది మా బిజినెస్ అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మనీ మనీ. సో మనతో పాటు టెక్నికల్ అనలిస్ట్ గీతానంద్ గారు కూడా జాయిన్ అయ్యారు. సో గుడ్ మార్నింగ్ గీతానంద్ గారు. గుడ్ మార్నింగ్. అయితే గీతానంద్ గారు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ చూసుకున్నట్టయితే కనుక చాలా పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిన్న రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. చాలా క్వార్టర్స్ తర్వాత మళ్ళీ లాభాల్లోకి రావడం జరిగింది. Q3లో దాదాపు 247 కోట్లు లాభాన్ని చూపించడం జరిగింది. ఓవరాల్గా చూసినట్లయితే ఇది గత త్రైమాసికాలతో పోల్చుకుంటే 7% వృద్ధి ఉన్నట్లుంది. అట్లాగే మొండి బకాయిలకు కేటాయింపులు కూడా తగ్గించడం జరిగింది. మేజర్గా కూడా ఇందులో ఫ్రాడ్ జరగడం జరిగింది. మనకు తెలుసు ఫ్రాడ్ జరిగింది. దీంట్లో నీరవ్ మోదీ స్కామ్ ఒకటి ఉంది. దీంతో ఆల్మోస్ట్ పిఎన్బి అనేది కుదేలేదని చెప్పొచ్చు. అయితే రీసెంట్గా అయితే మాత్రం రికవరీ చూపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి విజయ్ మాల్యాని ఇండియాకి తీసుకొచ్చే పని మొదలుపెట్టారు. అలాగే నీరవ్ మోడీని, చోక్సీని కూడా కనుక ఇండియాకి తీసుకురాగలిగితే పిఎన్బి అనేది కొంతవరకు రికవరీ అనేది సాధ్యపడుతుంది. సో ఇప్పుడున్నటువంటి రిజల్ట్స్ పిఎన్బి నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్స్ ఏవి, ఇక్కడ నుంచి కూడా స్టాక్ కొంత రికవరీ కావడానికి అవకాశం ఉంది. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు పిఎన్బిలో ఈ స్థాయిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. స్టాక్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే అండి, సో అంజన్ బాబు గారు, ముడి చమురు ధరలు ఎలా ఉన్నాయంట? ముడి చమురు ధరల విషయానికి వస్తే కనుక మనకు
క్రూడ్ ఆయిల్ అనేది మళ్ళీ నిన్న కొద్దిగా స్వల్పంగా తగ్గిందండి. సో మనకు మేజర్గా వచ్చేసి ఇప్పుడు ఎంసెక్స్ టర్మ్స్ చూసుకుంటే కనుక మనకు 38.80 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది. ఇన్ కేస్ అది కిందికి చూసుకుంటే కనుక మనకు అరౌండ్ 38.20 అండ్ 37.80 వరకు ఛాన్స్ ఉందండి. ఇన్ కేస్ 38.80 అలా దాటితే కనుక మనకు మరి 39.40 వరకు వెళ్ళే స్కోప్ ఉందండి. సో గీతానంద్ గారు 2 ఏళ్లలో 1,00,000 కోట్లు చెల్లించాయంటూ కూడా ఒక కొత్త నివేదిక అనేది వచ్చింది. సో షేర్ల బైబ్యాక్ అదేవిధంగా డివిడెండ్స్ రూపంలో కూడా కంప్లీట్గా నిధులన్నీ చెల్లించారు. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? సో యాక్చువల్గా మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 2016లో అనుకుంటాను. 2016-17 నుంచి కూడా ఐటీ స్టాక్లు కొనొచ్చు అని చెప్తాను. సో ఐటీ స్టాక్లు అనేవి 2 రకాలుగా ఆదాయం ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే ట్రెండ్ ప్రకారం పెరగడం జరిగింది. టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, సో ట్రెండ్ ప్రకారం విప్రో పెద్దగా పెరగకపోయినప్పటికీ మిగతా హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానివ్వండి, టెక్ మహీంద్రా కానివ్వండి, ఇవి బాగా పెరిగాయి. దాంతోపాటు ఏం చేశారంటే ఇయర్లో ఈ గత 1.5-2 సంవత్సరాల్లో బోనస్లు ఇవ్వడం జరిగింది, అలాగే డివిడెంట్లు ఇవ్వడం జరిగింది, బైబ్యాక్ రూపంలో మళ్ళీ డబ్బులు తిరిగి చెల్లించడం జరిగింది. సో ఈ దాదాపు ఈ 2 సంవత్సరాల్లో ఐటీ స్టాక్స్ అనేవి ఇండస్ట్రీలకు పంట పండించాయని చెప్పొచ్చు. ఇంకా కూడా ఫ్యూచర్లో ఐటీ స్టాక్స్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. ఈరోజు టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ప్రైస్లో కూడా బై అండ్ డిప్ మోడ్లో ఇంకా కూడా కొనుక్కోవచ్చు. మనం చూస్తే టీసీఎస్ దాదాపు ఈ 45% టీసీఎస్ఏ పే చేయడం జరిగింది. ఇన్ఫోసిస్ 33% పే చేయడం జరిగింది. ఇది 1,00,000 కోట్లు ఏవైతే పే చేశారో ఇవి అంటే ఆల్మోస్ట్ 78% ఈ 2 మేజర్ కంపెనీలు ఇచ్చి విప్రో 11% దాకా మార్కెట్లో రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అలాగే స్టాక్ ప్రైజ్ల విషయంలో చూస్తే కూడా భారీగా పెరగడం జరిగింది. స్టాక్స్ కూడా బైబ్యాక్ ఆఫర్స్ ఇప్పుడు కూడా ఇంకా ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐటీకి అయితే నెక్స్ట్ ఒక 1.5 to 2 years పాటు మళ్ళీ ఈ రన్ అనేది కంటిన్యూ కావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఐటీ స్టాక్స్ అనేవి ట్రెండ్ అనేది పాజిటివ్గా ఉంది కాబట్టి పాజిటివ్ బ్రేక్అవుట్స్ అన్నింటినీ కూడా ట్రేడ్ చేయొచ్చు ఈ స్టాక్స్లో. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. రవి వర్మ గారు నెల్లూరు నుండి. హలో అండి. నమస్తే సార్. యూపీఎల్ వచ్చి ప్రాజ్ ఇండస్ట్రీస్ మార్కెట్ లో యూపీఎల్ వచ్చి ప్రాజ్ ఇండస్ట్రీస్ గురించి మంచి న్యూస్ ఇస్తున్నారు. సో యూపీఎల్, ప్రజ్ ఇండస్ట్రీస్ 2 విషయానికి వచ్చినట్లయితే యూపీఎల్ అనేది ఖచ్చితంగా బై చేయొచ్చు. 795 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. దీనికి 800 దగ్గర వచ్చిన రెసిస్టెన్స్ ఉంది. సో అది క్లియర్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్ స్వింగ్ అని చూసినట్లయితే 580 నుంచి 790 దాకా ఈ స్టాక్ పెరగడం జరిగింది. ఇది తిరిగి రీసెంట్ హైస్ వైపు ప్రయాణం చేయడానికి స్కోప్ ఉంది కాబట్టి ఈ స్టాక్ని తీసుకోండి. రెక్టాంగులర్ బ్రేక్అవుట్ టెక్నికల్గా చెప్పినట్లయితే రీసెంట్గా రెక్టాంగిల్ ఒకటి ఫామ్ చేయడం జరిగింది. సో ఈ రెక్టాంగులర్ బ్రేక్అవుట్కి అవకాశం ఎక్కువగా ఉంది. సో తీసుకోండి కరెంట్ మార్కెట్ ప్రైస్లో. ఇక ప్రజ్ ఇండస్ట్రీస్ విషయానికి వచ్చినట్లయితే ఇది హెవీ వోలటైల్గా ఉంది. రీసెంట్ పీరియడ్స్లో 110 నుంచి 120 దాకా ట్రావెల్ కావడం జరిగింది. మళ్ళీ 160 నుంచి 110 దాకా పడిపోవడం జరిగింది. తిరిగి స్టాక్ బుల్లిష్ మోడ్లోకి రావడానికి కొంత టైం పట్టచ్చు. అయితే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది లోయర్ సైడ్ ఉంది కాబట్టి బై చేయడానికి అనుకూలంగా ఉంది. బై చేయండి. 129 దగ్గర బై చేయండి. 110 స్టాప్ లాస్ కింద పెట్టుకోండి. 110 దిగి ఈ డే అయినా క్లోజ్ అయితే పొజిషన్ నుంచి ఎగ్జిట్ అయిపోండి. అలాగే అప్ సైడ్ 160 రెసిస్టెన్స్ కింద ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ హెవీ వాల్యూమ్లో అమ్మకాలు జరగడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి డేస్లో చూస్తే క్యాండిల్ విక్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి, అంటే తోకలు ఎక్కువగా ఉన్నాయి పైన హైయర్ సైడ్. సో సెల్లింగ్ అనేది క్లియర్గా కనబడుతూ ఉంది ఆ జోన్లో, 160 జోన్లో. సో 160 జోన్లో అట్లీస్ట్ 70-80% ప్రాఫిట్ బుక్ చేసుకుని ఒక 20%తో మాత్రమే ట్రావెల్ చేయండి. ఈ లెవెల్స్లో ఈ స్టాక్స్ని తీసుకోవచ్చు. ఓకే అండి. ప్రసాద్ ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. ప్రసాద్ గారు పశ్చిమ గోదావరి నుంచి. హలో అండి. హలో. నేను ఎస్బీఐకి ఓట్ చేస్తున్నాను సార్, దాని గురించి చెప్పగలరా? ఎస్ బ్యాంక్ ఎంత నుంచి హోల్డ్ చేస్తున్నారండి? 180. మీరు 180 తీసుకున్నా 245 పోయిందా? 245 నుంచి రిటర్న్ వచ్చినప్పుడు 180 తీసుకున్నారా? 180లోనే తీసుకున్నాను. 180లో తీసుకున్నారు. ఎప్పుడు 2 రోజులు అయిందా? అవునండి. రైట్. 180 2 రోజులకి హోల్డింగ్ అంటున్నారు. సరే, 176 ఇప్పుడు ప్రైస్ నడుస్తూ ఉంది. స్టాక్ను హోల్డ్ చేయండి. సో ఈ స్టాక్ సపోర్ట్ 160 బిలో ఉంది. మీరు రీసెంట్గా తీసుకున్నారు కాబట్టి మీకేం 160 దాకా మీరు వెయిట్ చేయొచ్చు. 160 ది క్లోజ్ అయితే ఎగ్జిట్ కండి, లేకపోతే అప్ సైడ్ వచ్చేసరికి 240 దాకా రావడానికి అవకాశం ఉంది. సో మేజర్గా ఈ స్టాక్ పెరగడానికి స్కోప్ ఎక్కువ ఉంది ఫాల్ కావడానికన్నా. కానీ 160 దిగితే మాత్రం ప్రాబిలిటీ వీక్ అవుతుంది కాబట్టి ఎగ్జిట్ అయిపోండి. ఓకే అంజన్ బాబు గారు, సో నిన్నటి ఐటీ సెక్టార్లో ఎలాంటి మార్పులు జరిగాయంటారు? నిన్నటి ఐటీ సెక్టార్ కనుక చూసుకుంటే కనుక మనకు ఫ్లాట్గా ఉందండి. అరౌండ్ జస్ట్ బేసిక్గా నార్మల్గా ఫ్లాట్ రేంజ్లో ఉంది. దీనిలో మేజర్గా వచ్చేసి మనకు టెక్ మహీంద్రా అండ్ టాటా ఎలక్స్ అనేది పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వచ్చాయి. అదేవిధంగా విప్రో అండ్
ఇన్ఫోసిస్ స్లైట్గా వీక్గా ఉంది. బట్ ఓవరాల్గా ఐటీ సెక్టర్ చూసుకుంటే కనుక పాజిటివ్ రేంజ్లోనే ఉందండి. ఇంకా కూడా పెరగడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. మీరు దట్ ఐటీలో బై చేయాలనుకుంటే గీతనంగా చెప్పినట్లు టీసీఎస్, ఇన్ఫోసిస్, అలాగే నిట్ టెక్నాలజీస్ అండ్ ఇవి బై చేసుకోవచ్చు అండి. ఓకే అండి. సో నిన్న ఐటీ సెక్టర్కి సంబంధించి ఏమైనా కంపెనీస్ రిజల్ట్స్ ఇచ్చాయా? అది నేను టెక్ మహీంద్రా ఇచ్చిందండి. ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా మనం దాని గురించి. సో గీతానంద్ గారు, బెల్ కంపెనీ చూసుకున్నట్టయితే కనుక 7% ఇంక్రిమెంట్తో కొనసాగుతుంది. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? 20% దాదాపు బెల్ అనేది ప్రాఫిట్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఏంటంటే దీనిలో ఎబిటా తగ్గింది. ఎబిటా తగ్గడంతో షేర్ అనేది 10% డౌన్ అయింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే వీళ్ళు ఈ క్వార్టర్ పర్ఫార్మెన్స్ మీద సంతృప్తి వ్యక్తపరిచినప్పటికీ ఈ ఎబిటా తగ్గడం అనేది మాత్రం నెగిటివ్ కింద తీసుకుని మార్కెట్లో షేర్ అనేది 10% డౌన్ కావడం జరిగింది. కరెంట్ మార్కెట్ ప్రైజెస్లో స్టాక్ అవాయిడబుల్ స్టాక్, సో అవాయిడ్ చేయండి ఈ పొజిషన్స్లో. ఓకే అండి. సో నిన్నటి బ్యాంకింగ్ సెక్టర్లో ఎలా ఉందంటారు? నిన్న బ్యాంకింగ్ సెక్టర్ చూసుకుంటే కనుక మనకు పిఎస్యూ బ్యాంక్స్ అంతా పర్ఫామ్ చేయలేదండి. దట్ ప్రైవేట్ బ్యాంక్స్ అనేది కొద్దిగా పాజిటివ్గా పర్ఫామ్ చేస్తూ వచ్చాయి. మేజర్గా వచ్చేసి బ్యాంకింగ్ సెక్టార్లో వచ్చేసి మనకు చూసుకుంటే కనుక ఇండస్ఇండ్ బ్యాంక్ అరౌండ్ 2% పెరిగింది. అదేవిధంగా కూడా యాక్సిస్ బ్యాంక్ కూడా 1.5% పెరిగింది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా 1% పెరుగుతూ వచ్చింది. మనకు మేజర్గా వచ్చేసి ఆర్బిఎల్ బ్యాంక్, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్ బ్యాంక్ అనేది 2% కరెక్ట్ అవుతూ చూసాము. బట్ మనకు ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టర్ అంటే రేపు ఆర్బీఐ పాలసీ అయితే ఉందో అది కొద్దిగా బ్యాంకింగ్ సెక్టర్ కొద్దిగా లిక్విడిటీ పెంచే విధంగా ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉన్నామండి. సో గీతానంద్ గారు, ఈరోజు స్టాక్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయంటారు? సో ఈరోజు స్టాక్ మార్కెట్స్ విషయానికి వచ్చినట్లయితే పాజిటివ్లో ఓపెన్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లన్నీ కూడా పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే మన టెక్నికల్ ప్యాటర్న్స్ చూసినా కూడా మనకి ఇది అప్సైడ్ ట్రేడ్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈరోజు గ్యాప్ అప్తో మొదలైతే మొదటి 15 నిమిషాలు అనేది కీలకంగా ఉంది. మొదటి 15 నిమిషాల్లో ఆ గ్యాప్ అప్ని కనుక నిలబెట్టుకోగలిగినట్లయితే మార్కెట్స్ ఫర్దర్గా ర్యాలీ చేయడానికి అవకాశం ఉంది. 10,987 దగ్గర దీనికి రెసిస్టెన్స్ ప్లేస్ అయింది. ఇంచుమించుగా 11,000 అనుకోండి. సో 11,000 స్థాయి పైన మనకి క్విక్ ర్యాలీ రావడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు దాకా కూడా అంత స్లోగా ఉంది. సో పొజిషన్ కనుక చూసినట్లయితే గత కొద్ది నెలలుగా 11,000 స్థాయి, ఇటు కింద డౌన్ సైడ్ వచ్చేసరికి 10,600 స్థాయి, ఈ రెండు స్థాయిల మధ్యలోనే మార్కెట్ లాక్ అయింది. ఈ 10,630 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తుంది. 11,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. సో ఒక రెక్టాంగులర్ ఫామ్ చేయడం జరిగింది. ఈ రెక్టాంగిల్ కనుక బ్రేక్ చేయగలిగినట్లయితే అప్ సైడ్ ర్యాలీ సాధ్యపడుతుంది. ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మిగతా సెక్టార్స్ నుంచి అంతో కొంత సపోర్ట్ లభిస్తున్నప్పటికీ బ్యాంకింగ్ సెక్టార్ 27,700 ఈ స్థాయి దగ్గర దీనికి రెసిస్టెన్స్ ఏర్పడడం వల్ల ఆ స్థాయిని ఛేదించలేకపోతా ఉంది. అదే రేంజ్ ఏమవుతుందంటే మనకు నిఫ్టీలో కూడా మనకు కనబడతా ఉంది. సో 27,700 బ్యాంక్ నిఫ్టీ దాటింది అంటే ఇది 11,000 దాటి ట్రేడ్ కావడానికి అవకాశం ఉంది. 27,700 దాటాలి అంటే ఆర్బీఐ పాలసీ ఏమాత్రం సానుకూలంగా ఉన్నా కూడా 27,700 దాటి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక రిజల్ట్స్ మీద డిపెండ్ అవుదాం అనుకుంటే మేజర్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ అయిపోయి, సో ఎస్బీఐ అయిపోయిందంటే ఇంకా ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసినట్టు అన్నమాట మన క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా. సో రిజల్ట్స్ నుంచి పెద్దగా సపోర్ట్ లభించకపోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు కూడా అంత సానుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఆర్బీఐ పాలసీ అనేది ప్రీ ఎలక్షన్ ర్యాలీకి స్కోప్ ఇస్తుంది. సో అందున ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఫిబ్రవరిలో కనుక మార్కెట్ పెద్దగా పెరగకపోతే మార్చిలో ఎట్లాగో డల్ ఉంటుంది. వన్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసిందంటే మార్కెట్ ఆల్మోస్ట్ డల్గా ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఏదైనా క్విక్ ర్యాలీ కోసం మనం చూడాలి. దానికి సమయం ఇంచుమించు ఇదే అని చెప్పుకోవాలి మనం. సో గీతానంద్ గారు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు మంచిర్యాల నుంచి. హలో అండి. హలో శ్రీనివాస్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. అశోక్ లేదని 110 తీసుకున్నాను మేడం. ఓకే, చెప్పండి సార్. అశోక్ లేదంలో నేను 110 తీసుకున్నాను. దాన్ని నేను హోల్డ్ చేయాలా, రిపీట్ చేయాలా? అశోక్ లీలాండ్కి వస్తే కనుక మనకు అంటే భారీగా మనకు 130, 160 నుంచి కరెక్ట్ అవుతూ చూసామండి. ఇక్కడ మనకు అరౌండ్ 80, 70 ఆ రేంజ్లో అంటే గత వారం 10 రోజుల నుంచి అక్కడ కన్సాలిడేట్ అవుతూ వస్తుంది. మీరు 79, 78 అట్లా స్టాప్ లాస్ పెట్టుకొని కొద్దిగా హోల్డ్ చేసి చూడండి అండి. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అవుతాయి కనుక ఎగ్జిట్ అయిపోండి. మనకు నెక్స్ట్ వచ్చేసి 88 నుంచి 95 వరకు ఛాన్స్ ఉందండి ర్యాలీ అప్ సైడ్కు. ఓకేనండి. ఓకే గీతానంద్ గారు, సో త్రైమాసిక ఫలితాలు ఏమైనా ఉన్నాయంటారా? సో నిన్నటి త్రైమాసిక ఫలితాలు చూసినట్లయితే హెచ్పిసిఎల్ కొంత నష్టాలు ఇవ్వడం జరిగింది. అది భారీగా ఇన్వెంటరీ నష్టాలు రావడం జరిగింది. రిఫైనరీలో మార్జిన్స్ తగ్గడం అనేది హెచ్పిసిఎల్ లాభాలకు చెక్ పెట్టిందని చెప్పొచ్చు. అలాగే ఇక సిఎస్ఈ విషయానికి వచ్చినట్లయితే సిఎస్ఈ ఒక ₹17.50 డివిడెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే డిసెంబర్ త్రైమాసికంలో 13% దాకా లాభం పెరగడం జరిగింది. సో గత Q3లో 153 కోట్ల లాభం ఉంటే ఈసారి 173 కోట్ల వరకు లాభాన్ని ఆర్జించడం జరిగింది. అలాగే సువెన్ లాభం మాత్రం 27% తగ్గింది. కొంత నెగిటివ్ ఫలితాలు సువెన్ ఇచ్చిందని చెప్పొచ్చు. సో దీని ఇంపాక్ట్ స్టాక్ మీద అయితే ఉంటుంది. అలాగే డిఎల్ఎఫ్ లాభం 92%, ఏకంగా 92% వరకు డిఎల్ఎఫ్ నష్టపోవడం జరిగింది. ఇక గెయిల్ విషయానికి వచ్చినట్లయితే
1681 కోట్ల లాభాన్ని గేలు ఇవ్వడం జరిగింది. సో ఇది కొంతవరకు చెప్పాలంటే ఈ స్టాక్ కూడా టెక్నికల్గా కూడా స్ట్రాంగ్గానే ఉందని చెప్పొచ్చు ఈ స్టాక్. సో ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేయొచ్చు. గత కొద్ది రోజులుగా ఈ స్టాక్ ఒకే రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో సపోర్ట్ లెవెల్స్లో ఉంది కాబట్టి ఈ స్టాక్ రికవరీ అయ్యి మళ్ళీ ఆల్ టైమ్ హైస్ వైపు ట్రావెల్ చేయడానికి స్కోప్ కనబడుతూ ఉంది మనకి. సో ఈ స్టాక్ని బై చేయొచ్చు. అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 1535 కోట్ల నష్టాలను ప్రకటించడం జరిగింది. సో ఇవి నిన్న వచ్చినటువంటి వాటిలో కీలకమైనటువంటి రిజల్ట్స్ అని చెప్పొచ్చు. ఓకే అండి. సో కాలర్ లైన్లో ఉన్నారు సాయి కుమార్ గారు హైదరాబాద్ నుండి. హలో అండి. సార్ మేడం ఇది బిఎఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇంకోటి మదర్సన్ సుమి 194 లో కొన్నాను. బిఎఫ్ ఇన్వెస్ట్మెంట్ 400 లో కొన్నాను. మదర్సన్ సుమి 194, సింటాక్స్ ఇండస్ట్రీ 14 రూపీస్ కొన్నాను. సింటాక్స్ ప్లాస్టిక్ 83 లో కొన్నాను. 63 మంత్స్ 1 మంత్ లో కొన్నాను మేడం. డివిడెండ్ డిక్లేర్ చేస్తారు కానీ మనకి ఇవ్వరు మేడం. మీకు వచ్చేసి మదర్సన్ సుమి విషయానికి వస్తానికి ఇది ఇంకా వీక్ అవుతూ ఉందండి, ఇంకా కరెక్షన్లోనే ఉంది ఇది. ప్రస్తుతానికి అయితే దీన్ని అవాయిడ్ చేయడం బెటర్ అండి. అలాగే సింటెక్స్ ఇండస్ట్రీస్ కూడా వీక్గా ఉన్నాయండి. సింటెక్స్ ఇండస్ట్రీస్ అండ్ సింటెక్స్ ప్లాస్టిక్ కూడా వీక్గా ఉంది. మోస్ట్లీ సింటెక్స్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ పెన్నీ అయిపోయింది, దీనిలో ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఈవెన్ సింటెక్స్ ప్లాస్టిక్ ఆల్సో వీక్గా ఉంది. అండ్ 63 మూన్స్ విషయానికి వస్తే కనుక ఇది కూడా వీక్గా ఉంది. బట్ దీనికి వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 78 ఆ రేంజ్లో కొద్దిగా సపోర్ట్ ఉందండి. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అవుతాయి కనుక మీరు ఎగ్జిట్ అయిపోండి. అలాగే బిఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక అంటే గ్రూప్ మంచి గ్రూప్ అయినప్పటికీ కూడాను దట్ బిఎఫ్ స్టాక్స్ అయితే కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయండి. దీని కూడా మోస్ట్లీ సపోర్ట్ జోన్ అయితే 200 దగ్గర కొద్దిగా సపోర్ట్ జోన్ ఉంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అవుతాయి కనుక ఎగ్జిట్ అయిపోండి అండి. ఇవన్నీ కూడా ఎగ్జిట్ అయ్యే మోడ్లోనే ఉన్నాయండి అన్ని కూడా. ఓకే అంజన్ బాబు గారు. సో అడెక్స్ స్టాక్స్ చూసుకున్నట్టయితే కూడా డౌన్లో ట్రేడ్ అవుతున్నాయి. సో మొత్తంగా అరౌండ్ 20% వరకు డౌన్లో ట్రేడ్ అయింది. సో దానికి సంబంధించి అడెక్స్ స్టాక్ అంటే మొన్న మనకు ఏదైతే దివాలా పిటిషన్ ఏదో వచ్చేసారో అది అక్కడ నుంచి కూడా ఇవి అడాక్ గ్రూప్ మొత్తం కూడా పడుతూ వచ్చానండి. ఈవెన్ ఆర్కామ్ ఆల్సో మొన్న అంటే లాస్ట్ 2 డేస్లో తీసుకున్న అరౌండ్ 50 to 60% కరెక్ట్ అవుతూ వచ్చింది. ఇంకా ఫర్దర్గా కూడా వీక్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ పెన్నీ అనేది దీన్ని అవాయిడ్ చేయడం బెటర్. అండ్ ఎఫ్&డ్ వాళ్ళ నుంచి కూడా ఆర్కామ్ అనేది తీసేస్తున్నారు. అదే కూడాను దట్ ఆర్ పవర్ కూడా అరౌండ్ ఇది కూడా బాగా పతనమైందండి. అరౌండ్ 29% అట్లా పడిపోయిందండి. అండ్ ఇవన్నీ కూడా అంటే అనిల్ గ్రూప్ అని కూడా బాగా వీక్గా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే దీంట్లో ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కొద్దిగా వెయిట్ చేయడం బెటర్ అండి. ఓకే అండి. ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు యాదయ్య గారు నకరేకల్ నుంచి. హలో అండి. హలో మేడం, నాట్కో ఫార్మ్ ఒకటి, లారస్ ల్యాబ్, టాటా స్టీల్ 3 తీసుకోవచ్చా మేడం రేట్లా? నాట్కో ఫార్మా, లారస్ ల్యాబ్, ఓకే. టాటా స్టీల్ ఇది ఇంతకుముందు మీ దగ్గర ఉండి కొత్తగా పొజిషన్ తీసుకుంటున్నారా, కొత్తగా తీసుకుందాం అనుకుంటున్నారు? ఉన్నాయి సార్ నా దగ్గర, ఇంకొద్దిగా తీసుకుందామని. ఇంకొంచెం తీసుకుందామని అది అందుకే అడిగాను. సో ఇందులో మీరు చెప్పిన వాటిలో టాటా స్టీల్ 464 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ కావాలంటే అక్యుములేట్ చేసుకోండి. 464 దగ్గర నుంచి 440 కొత్తగా తీసుకున్న పొజిషన్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే లారస్ ల్యాబ్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ స్టాక్ ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం బెటర్. అవాయిడ్ చేయండి స్టాక్ని, ఇక్కడైతే యాడ్ చేసుకోవద్దు. ఇక నాట్కో ఫార్మా విషయానికి వచ్చినట్లయితే గత కొద్ది రోజులుగా ఒకే ఏరియాలో ఇది కన్సాలిడేట్ అవుతూ ఉంది. సో ఈ స్టాక్ అయితే తీసుకోవచ్చు, తీసుకోండి. 678 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్లో యాడ్ చేసుకోండి. సో దీనికి కొత్తగా తీసుకున్న పొజిషన్స్కి స్టాప్ లాస్ వచ్చి 620 అలా పెట్టుకోండి. ఇందులో ఒక్కటి లారస్ ల్యాబ్స్ మాత్రం ప్రస్తుతం తీసుకోవద్దు, అవాయిడ్ చేయండి. మిగతా 2 తీసుకోండి. ఓకే అండి. సో అర్జున్ బాబు గారు ఎనీ పర్సనల్ హోల్డింగ్స్? ఇప్పుడు డిస్కషన్ స్టాక్ నా పర్సనల్ హోల్డింగ్స్ ఏం లేవండి. ఓకే. గీతానంద్ గారు ఎనీ పర్సనల్ హోల్డింగ్స్? ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన స్టాక్స్లో నాకు ఎలాంటి పర్సనల్ హోల్డింగ్స్ లేవు. ఇండెక్స్ ట్రేడింగ్ మాత్రం పొజిషన్స్ ఉన్నాయి. ఓకే అండి. ఎనీ రికమెండేషన్స్? సో ఇప్పుడు నిన్న టైటాన్ మళ్ళీ బ్రేక్అవుట్ కంటిన్యూ చేయడం జరిగింది. రీసెంట్గా ఇది మనం రికమెండ్ చేస్తున్నాం కొద్ది రోజుల నుంచి కూడా ఈ స్టాక్. సో ఈ స్టాక్ ఇంకా కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. టైటాన్లో కీప్ ఆన్ ఇన్వెస్టెడ్. అండ్ యూపీఎల్ ఒకటి బ్రేక్అవుట్కి రెడీగా ఉంది స్టాక్ ఇది. సో యూపీఎల్ అనేది పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 2 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్ ఒకటి తీసుకోవచ్చు. ఓకే అండి. అంజన్ బాబు గారు ఎనీ రికమెండేషన్స్? నిఫ్టీని బై అండ్ డిప్స్గా బై చేసుకుని చెప్తాను. ఓకే గీతానంద్ గారు, థ్యాంక్ యూ అంజన్ బాబు గారు. సో ఇదండి ఇవాళ బిజినెస్ లైవ్ షో మనీ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.